మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడారు. నమస్కారం గురుగారు. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మణికంఠ గారు నమో నమః. నమస్తే అండి గురుగారు. ఫిబ్రవరి మాసం విశేషంగా మకర రాశి వాళ్ళకి ఈ నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మహాశివరాత్రి ఉంది ఈ నెలలో. సో ఓవరాల్గా వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది? సో మణికంఠ గారు చాలా ఇన్ఫర్మేషన్ మీ క్వశ్చన్లనే మాకు ఇచ్చేస్తున్నారు. అంటే మీరు చాలామంది రీసెర్చ్ చేసో లేదంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఇంటర్వ్యూ చేసో వాళ్ళు ఈయన మీకు శుభకార్యాలు ఎప్పుడెప్పుడు మొదలవుతాయని జనాలు వెయిట్ చేస్తున్నారు. మౌఢ్యం కూడా పోతుంది ఈ నెలలో. మౌఢ్యమి ఓకే, అది మనకి 13వ తారీఖు నుంచి పోతుంది. ఆల్మోస్ట్ 2 months నుంచి శుభకార్యాలన్నీ జరగటం ఆపేశారు. నెక్స్ట్ శివరాత్రి పండుగ 15వ తారీఖు ఉంది. ఫిబ్రవరి మంత్ అంతా లాట్ ఆఫ్ ముహూర్తాలు, పెళ్ళిళ్ళు, అడావుడి అంతా చాలా ఉంటుంది. ఇది వసంతం ఓకే, మనకి వసంత కాలం కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి చక్కగా అంత శుభప్రదంగా బయటికి కావాల్సిన పనులన్నీ చేసుకోవడానికి పర్మిషన్స్ వచ్చేస్తాయి అనమాట మనకి, జాతరలు కానివ్వండి అని. ఈ మకర రాశి కనుక చూసుకుంటే బాగా ఉన్న రాశులు ఇది ఒక రాశి టోటల్ ఇయర్లో. ఈ మంత్ కూడా వీళ్ళకి ధనం ప్రకారంగా చాలా బాగుంటుంది, అన్ని విషయాలు చాలా బాగుంటుంది. ఒక్క విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అదేందో మనం చూద్దాం. ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, తర్వాత శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 అంతా ఇందులో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. మనకి గ్రహాలు మారే చూసుకుంటే బుధుడు 3వ తారీఖు మారుతున్నారు ఫిబ్రవరిలో, 6వ తారీఖు శుక్రుడు మారుతూ ఉన్నారు, 13వ తారీఖు సూర్యుడు మారుతున్నాడు, 23వ తారీఖు అంటే మంత్ ఎండ్లో కుజుడు మారుతూ ఉన్నారు. ఈ గ్రహాలు మారటంతో ఒక్కటి కామన్గా అందరూ చేస్తూ ఉన్నారు. అదేంటంటే ప్రతి గ్రహాలకు ధనాన్ని ఇస్తుంది. సో మకర రాశి వాళ్ళకి ఇప్పటివరకు ధనానికి మొహం వాచిపోయి ఉన్నారు కాబట్టి ఏలినాటి సినీ టైంలో చాలామంది లాస్ట్ 5 months 6 monthsలో కొంచెం చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చారు. ఎవరికైనా రాకపోతే ఈ టైంలో వీళ్ళకి ధనం వచ్చి తీరాలి. తర్వాత ఇందులో వీళ్ళకి ఏమవుతుందంటే సూర్యుడు 2వ స్థానంలో ఉండి ధనాన్ని ఇస్తూ ఉంటాడు. తర్వాత కుజుడు మాత్రం 1st హౌస్లో ఉండి శత్రువుల పీడ ఏదో ఒకటి ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉంటుంది. బుధుడు కొత్తగా ఇన్కమ్ అని తీసుకొచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. శుక్రుడు అంతకుముందు రావాల్సిన ధనాన్ని ఇచ్చే అవకాశం ఉంది. బుధుడు కొత్తగా ధనాన్ని, శుక్రుడు అంతకుముందు ఆగిపోయిన ధనాన్ని, సూర్యుడు వచ్చేటప్పటికి టోటల్గా ధన ప్రవాహాన్ని తీసుకొచ్చేస్తూ ఉన్నాడు. కుజుడు మాత్రం శత్రుపీడ, శత్రువుల నుంచి కొంచెం ఇబ్బంది తీసుకొస్తూ ఉన్నాడండి. ఇది టోటల్గా ఈ మంత్ అంతా వెళ్ళకుండేది. ఇందులో నెగిటివ్గా ఏముందండి, ఒక్క శత్రువులు బాధ తప్పక మిగతా అంతా బాగుంది. సో మకర రాశి వాళ్ళకి అలా కొంచెం ప్రాబ్లం ఉంటేనే లైన్లో ఉంటారు, లేదంటే వాళ్ళు ఆకాశంలో దూకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సూర్యుడు వీళ్ళకి 2nd హౌస్లో ఉంటే ఏమవుతుంది అంటే బయట నుంచి ఎవరు వీళ్ళని ఏమి చేయలేరు. వీళ్ళంతా వీళ్ళే కావాలని ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకోకపోతే. అంటే మనకి భగవద్గీతలు ఏం చెప్తారంటే ఆత్మ విపురాత్మ అంటారు, ఆత్మ విపురాత్మ అంటారు. అంటే ఒక మనిషికి శత్రువు ఎవరంటే వాళ్ళ మైండేనంట. అందుకని మకర రాశి వాళ్ళకి ఈ మంత్లో, ఫిబ్రవరి మంత్లో వాళ్ళ మైండ్ వాళ్ళ శత్రువు కాకుండా కాపాడుకోవాలి. ఎందుకు అంటే సూర్యుడు వీళ్ళకి 2వ ప్లేస్లో ఉండటంతో హీనత్వం దుష్ట సంసర్గో అంటే దుష్టుల సమాసం పెట్టే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉందంట. రెండోది దానివల్ల మనస్తాపానికి గురవుతారంట. అయ్యో వీళ్ళతో పోయాను, వాటితో పోయాను, అది పోగొట్టుకున్నాను అని. తర్వాత శిరోవేద అంట, తల పోటు వస్తుందంట. వాళ్ళ దగ్గరకు పోవటం ఎందుకు, ఈ పనులంతా చేయటం ఎందుకు ఫస్ట్. తర్వాత ఏమవుతుందంటే నిష్ఫలం కృషి వాణిజ్యం, కష్టపడి డెడికేట్గా చేస్తుంటేనే రిజల్ట్ రాదు. ఈ ఎక్స్ట్రా కరికులర్లు పెట్టుకుంటే రిజల్ట్ ఏమొచ్చిందండి. అందుకని చెప్పేసి ఇది ఒక్కటే వీళ్ళకి డ్రాబ్యాక్. మిగతా ఈ ఫుల్ మంత్ అంతా వీళ్ళకి జోష్లో ఉంటారు, వీళ్ళకి ఆపేవాళ్ళు ఎవరు లేరు. కుజుడి అగైన్ సూర్యుడు విపరీతమైన ధనాన్ని, ఐశ్వర్యాన్ని, భోగాన్ని కూడా తీసుకొస్తూ ఉంటాడు. అయితే కుజుడు వీళ్ళకి 1st హౌస్లో ఉండటంతో యక్ష రాక్షస పీడనం అంటే ఏమవుతుందంటే ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కానీ అది ఏంటో వీళ్ళకి తెలవదు, దాంతో బాధపడుతూ ఉంటారు. అయితే దాని యొక్క తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది, గమనించుకోండి. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నావో భార్యతో గొడవలు, జ్వరం రావటము, ఇదంతా ఏమంటారు జ్వర ఖడ్గవ్రణం చైవ భార్య బంధు వినోదకృత్ చంద్రరాశి గతే యక్ష రాక్షస పీడనం అంటే కొంచెం దిష్టి తగలటాలు, అనవసరంగా పగిలిపోవటాలు, ఇలా ఏదో ఒక ప్రాబ్లంలో చెప్పుకోలేని విధంగా ఒక మానసికంగా కొంచెం టెన్షన్ పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది 2వ పెద్ద ప్రాబ్లం గమనించుకోవాలి. కానీ ఆ ప్రాబ్లం ఉన్న వీళ్ళకైతే ఇబ్బంది పెట్టదు, కొంతవరకు ఉండేసి వెళ్ళిపోతూ ఉంటుంది. మూడోది ముఖ్యంగా
బాగా చెప్పుకోవాల్సింది మకర రాశి వాళ్ళకి ఏంటంటే బుధుడు విశేషమైన యోగ్యతను ఇస్తాడు. కమ్యూనికేషన్, రైటింగ్, ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి బాగా విపరీతంగా యోగ్యతను ఇస్తూ ఉంటుంది. లాస్ట్ ఇంపార్టెంట్ గ్రహం శుక్రుడు. శుక్రుడు ఈ రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఉండి, కుటుంబ స్థానంలో ఉండి, ధనం విషయంలో, కుటుంబం విషయంలో, తర్వాత ఆరోగ్య విషయంలోను, సంపద విషయంలో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. మనకి మహర్షులు ఏం చెప్తారంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం అని చెప్తారు. దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానకే శుక్రాగతి అంటారు. అంటే ఏంటి? కుటుంబ స్థానంలో ఆరోగ్యంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, దేహం అంతా చక్కగా ఉంటుంది, వస్త్రలాభము, మంచి మంచి బట్టలు కట్టుకోవటం, సుఖంగా ఉండి హ్యాపీగా ఉంటారు. అంతేకాకుండా మంచి ఫుడ్ తింటారంట టయానికి కూడా ఈ టైంలో. అందుకని శుక్రుడు బాగా యోగ్యతని ఇచ్చేసి ధనలాభాన్ని కూడా తీసుకొచ్చి కీర్తి ప్రదేశాలు కూడా తీసుకుని వస్తున్నారని మనకు చెప్తూ ఉంటుంది. అయితే మకర రాశి వాళ్ళకి ఒక విషయం గమనించుకోవాలి. ధనం వచ్చిన అనవసరంగా వీళ్ళు దుష్ట సంసర్గం, మొదట్లో చెప్పుకున్నాం, దుష్టుల వల్ల, దుర్మార్గుల వల్ల సమాసం పట్టేసి బుద్ధి ఎటో పోయేసి వేస్ట్ అయిన వాటికి ధనం ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. ఇది ఒక్కటి మాత్రం గమనించండి. ఎందుకంటే ఇప్పటిదాకా కష్టపడి ధనం సంపాదించుకున్నారు, డబ్బు కొంచెం చేతిలో పడంగానే టక చేయొద్దండి. కొంచెం ఎందుకంటే ఆ పాత ప్రీవియస్ లెసన్స్ మర్చిపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇది మర్చిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక విశేషంగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? అలాగే విద్యార్థులకు ఎగ్జామ్స్ టైమ్స్ కూడా నడుస్తున్నాయి. సో మంచి ఫలితాలు, వాళ్ళు ఆశించిన ఫలితాలు కలగాలంటే వాళ్ళకు కూడా మంచి పరిహారాలు తెలియజేయండి. ఫస్ట్ ఈ రాశి వాళ్ళకి బాగుంది. ఇన్ కేసు ఎవరికైనా బాగలేకపోతే వాళ్ళ ఏజ్ 35 to 45 మధ్యలో ఉంటే హై ప్రయారిటీతో నన్ను కలవమని చెప్తున్నా మకర రాశి వాళ్ళకి. ఎందుకంటే నాది కూడా అదే రాశి. ఈ మధ్య నేను అదే చెప్తున్నా. చాలామంది నాకు కాల్ చేసి లేదండి మీ దగ్గరకు వస్తున్నాను, ఎందుకంటే మీది మకర రాశి కాబట్టి, మీ రాశి మీరు ఎటు చూసుకొని ఎక్స్పర్ట్ అయి ఉంటారు కాబట్టి, నాది కూడా అదే రాశి కాబట్టి మీ మీద నమ్మకంతో వస్తున్నాను. ఈ మధ్య కాల్స్ని ఈ బేస్ చేసుకొని వస్తున్నారు. సరే, ఏదో విధంగా నా కన్సల్టేషన్ ఫీజు నాకు వచ్చి తీసుకుంటాను కదా, ఒకటే హ్యాపీ. రెండోది సేమ్ మకర రాశి నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి, ఏళ్ళనాడు శని, గురు దశ, ఇప్పుడు నాకు నడిచేది శని దశ, మెయిన్ వీళ్ళకి ఈ 2 దశలే ఉంటాయి మకర రాశి వాళ్ళకి. ఈ ఏజ్లో ఏజ్ ఫ్యాక్టర్ 35 to 45 ఉంది. ఈ టైంలో ఎదగలేదు అంటే సంథింగ్ సీరియస్గా గ్రహాల కంటే ముందు డీప్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని మనం ఏమంటారంటే బ్లాకేజెస్ అంటారు, బ్లాక్స్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో మనకు సంస్కృతంలో శాపాలు అంటారు. శాపాలంటే మనకు ప్రేమ ఏం లేదు, ఎవరో ఎప్పుడో ఏదో ఒకడో చేసి మనకి ఇప్పుడు పట్టుకొని ఉంటుంది అనమాట. ఇవి డిలీట్ చేసుకోవాలండి, ఇవి నిర్మూలించుకోవాలి. సింపుల్ రెమెడీస్తో అవి తీసుకుంటే 10 రెట్లు ముందుకెళ్ళే టైము ఈ మకర రాశి వాళ్ళకు ఉంది. పర్టికులర్గా ఈ టైంలో ఫిబ్రవరి మంత్లో ధన ప్రవాహం ఖచ్చితంగా రావాలండి. ధన ప్రవాహం రాలేదంటే ఇమ్మీడియట్గా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవాలి. మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ స్టార్ట్ అయిపోతుంది. అది బిజినెస్ పీపుల్ కావచ్చు, పొలిటీషియన్లు కావచ్చు, ఫిల్మ్ డైరెక్టర్స్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ బ్లాక్ అయిన రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు ఇది చేసుకుంటే స్వర్ణలక్ష్మి. రీసెంట్ కూడా ఒకళ్ళకి చేసాం మేము, హైదరాబాద్లోనే ఉంటారు, ఎవరెవరో చెప్పారంట, మొత్తానికి వచ్చి చేయించుకుని ఉన్నారనమాట. 3 సంవత్సరాల మించి కదలని ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఈ హోమం చేయించుకుంటే 21 days కదిలిపోయింది. చూడండి, 3 సంవత్సరాలు ఎక్కడ, 21 days ఎక్కడండి. పాపం ఆయన వచ్చేటప్పుడు కూడా చాలా సిన్సియర్గా ఏమండి, చాలా కష్టాల్లో ఉండి వచ్చానండి, ఈ డబ్బు నేను అసలు పెట్టుకోలేనండి, మీరు చెప్పే అంత ఆ టైం సిచ్యువేషన్లో ధైర్యం చేసుకొని వచ్చారండి, రిజల్ట్ అయితే కనిపించింది. అది తర్వాత నెక్స్ట్ ఏం చెప్తానంటేనండి, నేను మీరు చెప్పిన విధంగా ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి మనకి జ్ఞానాన్ని ప్రసాదించే దేవుళ్ళు 3 ఉంటారండి. ఒకళ్ళు వచ్చేటప్పటికి మనకి మేధా దక్షిణామూర్తి, శివుని తత్వం. నెక్స్ట్ వచ్చేటప్పటికి విష్ణుమూర్తి, హయగ్రీవుడు. తర్వాత స్త్రీతత్వం కలిగిన వాళ్ళు నీలా సరస్వతీదేవి. అయితే ఎవరికి ఏ పూజలు చేయాలనేది వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకం చూసి, లగ్నాన్ని పట్టుకొని, లగ్నం నుంచి క్యాలిక్యులేట్ చేసుకొని, ఏ జాతకుడికి ఏ యొక్క ఉపవాసన, ఏ మంత్రము, ఏ పూజ ఏది చేస్తే బాగుంటుందో తదనుగుణంగా చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి. 4వ గ్రహం అలానే వాళ్ళ ఏదైతే దశ నడుస్తుందో అవి అందరికి చేస్తుంటాయి. వాటితో పాటు ఇండివిజువల్గా డీప్గా రీసెర్చ్ చేసుకుని చేస్తే చాలా క్విక్గా రిజల్ట్ ఉంటుందండి. వీటికి ఏం చేయాలి? పర్టికులర్గా అకాడమిక్స్ 10th దగ్గర నుంచి లేదంటే 9th దగ్గర నుంచి మనకి ఎంసెట్, జీఈ కోచింగ్ కానీ ప్రొఫెషనల్ కోర్సెస్, సిఏ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేసే వాళ్ళందరూ కూడాను ఇండివిజువల్ జాతకాన్ని బట్టి చేస్తే బాగుంటుంది. ఏం చేయాలంటే ఫస్ట్ మూలమంత్ర జపం చేయించుకోవాలి. 50,000, 60,000 వీలైతే 1,00,000 సార్లు. వాటితో పాటు పాశుపత అభిషేకాలను ఉంటాయి. ఈ 3 దేవతలకి అభిషేకాలు చేయించుకోవటం. తర్వాత
పూర్ణాహుతితో కలిపి ఒక హోమం కనుక చేసుకుంటే అసలు ఎంతో రేట్లు అండి. అసలు కాదు అనుకున్న వాళ్ళు కూడా మంచి మంచి ర్యాంక్స్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఇది మీరు చెప్పిన టయానికి మంచి క్వశ్చన్ అడిగారు. చాలామందికి ఇవి తెలవదు. కొంతమంది తెలిసినా కానీ రొటీన్గా చేసుకుంటూ ఉంటారు. జాతకాన్ని చూసుకొని జాతకంలో నుంచి పట్టుకొని ఇలా 3 రకాల దేవతలు వాళ్ళకి సూట్ అయిన దేవతని పట్టుకొని గట్టిగా చేసుకుంటే రిజల్ట్ వస్తుందని చాలా కొద్ది మందిగా తెలుస్తుంది. సో ఎవరికైనా కనుక కావాలనుకుంటే మన కన్సల్టెంట్ మనం హెల్ప్ చేయొచ్చు. గురుగారు, ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, ప్రత్యేకంగా వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ నెల? ఇందులో నక్షత్రం ప్రకారం శ్రవణ, ధనిష్ట. ఫస్ట్ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఏముండదండి. ఉత్తరాషాఢ, శ్రవణం వాళ్ళకి, ఈ 2 నక్షత్రాల వాళ్ళకి ఎక్కువగా గ్యాస్ట్రైటిస్ వచ్చేసే ప్రాబ్లం ఉంటుంది. హార్ట్ పట్టుకున్నట్టుండే ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ శ్రవణ, ధనిష్ట వాళ్ళకి అగైన్ కుజుని యొక్క ప్రభావంతో లత్తా ఉండటంతో రావాల్సిన సంపద లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది తప్ప మిగతా అంతా బాగుందని గమనించుకోవాలి. ఈ 2 ముఖ్యమైన విషయాలు నక్షత్రం ప్రకారం, మిగతా అంతా నార్మల్గా ఉందండి. ఓవరాల్గా ఫిబ్రవరి మాసంలో ఈ రాశి వాళ్ళందరికీ ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.